హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ పచ్చి అరటికాయ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 పచ్చి అరటికాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 పెద్ద సైజ్ టమోటో, 1 స్పూన్ పల్లీలు. పల్లీల్ని దూరగా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, కొద్దిగా చింతపండును వాటర్లో నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 6 లేదా 7 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. పచ్చి అరటికాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో పైన కింద తొడాలను కట్ చేసి ఈ విధంగా పైన తొక్క తీసుకోవాలి. లేదా ఈ విధంగా పీలర్తో కూడా పైన తొక్క ఈజీగా తీసేయచ్చు. తర్వాత తొక్క తీసుకున్న అరటికాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందంలో కట్ చేసి వాటర్లో వేసుకున్నామంటే అరటికాయ ముక్కలు కలర్ మారి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో 6 లేదా 7 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వాటర్లో నుంచి తీసి ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని ఆయిల్లో కాసేపు వేయించుకున్నామంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే అరటికాయ ముక్కలు కూడా కర్రీలో వేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇవి ఒకవైపు వేగాక ఇంకో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. చూడండి, ఇవి 2 వైపులా వేగాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పొడి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్లో 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచి మిగతా ఆయిల్ని పక్కకు తీసేసాను. ఇప్పుడు దీన్ని వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు టమోటోలను ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటాలు ఈ విధంగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు గెరిటితో టమోటాలు నలుపుకున్నామంటే టమోటాలు బాగా మెత్తగా అవుతాయి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, ఆయిల్లో ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలు, చింతపండు రసం, రుచికి సరిపడ సాల్ట్, అలాగే మిక్సీ జార్లో వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అరటికాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. వీటిని కర్రీలో వేసాక కాసేపు తర్వాత కలుపుకున్నామంటే విడివిడిగా వస్తాయి. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కర్రీని కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అవుతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అరటికాయ కర్రీ రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.